టెంపుల్ మాట ఏడుకొండలవాడు వెంకటరమణది చాలా బాగుంటుంది. నేను వస్తుంటాను ఇక్కడికి. ఇది టెంపుల్కి వస్తాను అనమాట. ఫస్ట్ రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వచ్చాను. ఇక్కడ చూడగానే ఏడుకొండలవాడు స్వామి అనమాట. చాలా బాగుంటుంది. సో ఏడుకొండలవాడు వెంకటరమణ నిజంగా తిరుపతిలో చూసినట్టే అనిపిస్తుంది అన్నమాట. ఇది చాలా బాగుంది అనమాట. ఇది ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద. ఇదే సత్యనారాయణ స్వామి అనమాట. ఇక్కడ ఇదే సేమ్ వెంకటేశ్వర స్వామి రాఘవేంద్ర స్వామి టెంపుల్లోనే ఉందన్నమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా అప్పుడు తెలుసు కదా, ఇక్కడ బెంగళూరులోనే ఎప్పుడు అవుతుంటాయి అన్నమాట. సత్యనారాయణ రథాలు కంటిన్యూగా చేసుకుంటుంటారు ఎప్పుడూ. ఇది చూడండి ఎంత బాగా సెట్ చేశారు మధురపన్న. ఓకే, ఇది రథం. అలాగే ఇక్కడ నవగ్రహాలు ఉంది ఇదే టెంపుల్లో. ఇక్కడ కామన్ నవగ్రహాలు కానీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కానీ ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి దీనికి కాకపోతే వెనకాతలు ఉందన్నమాట. ఈరోజు హనుమంతుడు ఇలాగా ఇది నవగ్రహాలు. కాకపోతే చిన్న ప్లేస్ తిరగడానికి అవ్వదు అన్నమాట. ఇది సింపుల్. చూడండి ఎంత బాగుందో. తిరుపతిలాగే ఉంటుంది. చాలా బాగుందన్నమాట తిరుపతి ఏడుకొండలవాడ స్వామి ఇంట్లో. ఇది కాక పక్కన రాఘవేంద్ర స్వామిది చూపిస్తాను. ఇది రాఘవేంద్ర స్వామిది. ఇది మెయిన్ యాక్చువల్లీ రాఘవేంద్ర స్వామి టెంపుల్ అన్నమాట. ఇది ఇలా ఉంటుంది. జై రాఘవేంద్ర స్వామి, ఓం రాఘవేంద్ర స్వామి నమః. అది ఇలాగా ఈ టెంపుల్కి వచ్చి రాఘవేంద్ర స్వామి టెంపుల్. కన్నడలో ఉంది, చదువుకోవచ్చు. నాకు కన్నడ రాదు పెద్దగా, అసలు రాదు, సారీ. ఓం రాఘవేంద్ర స్వామికి జై. ఇవి రాఘవేంద్ర స్వామి టెంపుల్లోనే సుబ్రహ్మణ్య స్వామి ఉంటారన్నమాట. నేను చాలాసార్లు చూపెట్టాను. ఇదేంటంటే ఒకసారి జాబ్కి ముందు, అదే నాకు జాబ్ రాకముందే నుంచి ఇక్కడ అభిషేకం చేయించుకోమని చెప్పారన్నమాట. 3 వారాలు, కాకపోతే నేను 5 వారాలు చేశాను. సో అందులో 2 సార్లు, మొదటిసారి 2సారి కావాలి ఇక్కడే చేశాను, 3సారి సంథింగ్. కానీ ప్రతి గుడిలో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటారన్నమాట. బెంగళూరులో ప్రతి గుడిలో సుబ్రహ్మణ్య స్వామి, శనీశ్వరుడు, అంటే శనీశ్వరుడు ఇన్ ద సెన్స్ నవగ్రహాలు. సో ఇక్కడ కామన్. సో ఇదన్నమాట. సో అలాగే రాఘవేంద్ర స్వామి ఈరోజు సాటర్డే ప్రతి సాటర్డే మ్యాక్సిమం నేను ఒక గుడికి వెళ్తాను చెప్పాను కదా. అది దండం పెట్టుకున్న తర్వాతే తీస్తాను ఏదైనా సరే, కానీ దండం పెట్టుకున్న ముందు అస్సలు తీయను. ఇంకోటి వాళ్ళని అడుగుతాను, గుడిలో పర్మిషన్ అడుగుతాను, తీసుకొచ్చా అనేసి. అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. సో సుబ్రహ్మణ్య స్వామి కామన్. ఇది ఎక్కడ అంటే ఇది రాఘవేంద్ర స్వామి టెంపుల్. ఇది బయట నుంచి ఇలా ఉంటుంది. బాగుంటుంది. ఒకసారి దండం పెట్టుకుంటే బాగుంటుంది. జై రాఘవేంద్ర స్వామికి జై. ఇది కాకపోతే సుబ్రహ్మణ్య స్వామి మటుకు బయట ఉంటుంది. ఇలాగా మిగతా నవగ్రహాలు అవన్నీ లోపల ఉంటుంది. సంగతి సర్వేదనా సుఖినో భవంతు.